జగనన్న ప్రపంచంలోనే కుబేరుడు, ప్రపంచంలోనే అత్యంత మేధావిగా అందరూ కూడా భావిస్తారు. అందరూ కూడా గర్వకారణం. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వం, జనసేన అండ్ టీడీపీ, అదేవిధంగా బీజేపీ 3 కూడా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. యనమల రామకృష్ణ గారు చెప్పింది రికవరీ షిట్ చేయాలి, అలాగే జైలు పంపాలి. 3,500 కోట్లు కాదు, 18,000-20,000 కోట్లు స్కామ్ అని రకరకాలుగా ఈ డిబేట్లలో చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్స్లో, అదేవిధంగా బంగారు కొనుగోలు, సినిమాలలో, వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్లో రకరకాల పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా మనం ఇది గమనించుకుంటే వై షుడ్ నాట్ కమింగ్ ఈడీ అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్. దీనికి కారణం ఏంటంటే అదానీనే అడ్డుకుంటున్నారని, ఇంకొకరు కూడా ఎవరో ఉన్నారని చెప్తున్నారు. దీనికంతా కూడా ఫైనాన్షియల్ 5 ఇయర్స్లో జగన్ వాళ్లకు చాలా హెల్ప్ చేశాడు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సహాయం చేస్తున్నట్లు పోర్టులను దారాదత్తం చేసాం. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పినాం. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మనం అన్నీ కూడా కరెంటు రకరకాలైనటువంటి అన్నీ కూడా దారాదత్తం చేసినటువంటి అదానీ కాపాడుతున్నారని డిబేట్లలో పబ్లిక్ అనుకుంటున్నారు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.